జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ప్రస్తుతం యుద్ధాలంతా కూడా కేవలం బాంబులతోనో లేకపోతే యుద్ధ విమానాలతోనో లేక యుద్ధ నౌకలతోనో జరగడం లే. ప్రస్తుతం ఇది ఆర్థిక యుద్ధాలు చేసుకునే సమయం అన్నమాట. అఫ్ కోర్స్ పాకిస్తాన్ లాంటి దిక్కు దివాణం లేనటువంటి దేశాలకు మనం ఈ ఆయుధాలతోనే యుద్ధం చేయాలా. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అడక తినడానికి కూడా సిద్ధమైపోయినారు, అంతే కదా. కాబట్టి ఆ మతపిచ్చ ముండాకుడుకులకు బుల్లెట్ దిగితే గాని సిగ్గురాదు. అందుకే మన పెద్దలు అంటారు, దండం దశగుణ భవేత్ అని చెప్పేసి. అర్థమైందా? సరే, ఇక చైనా విషయానికి వద్దాం. చైనాకు మన తర్వాత స్వాతంత్రం వచ్చినప్పటికి కూడా చైనా మనకంటే వేగంగా దూసుకుపోయింది. ఏది? ఆర్థిక రంగం విషయంలో ఆకాశమే హద్దుగా ఒడివిడిగా పరుగులు పెట్టింది. అందుకు కారణం చెప్పాలంటే అమెరికానే. 1970 అలాగే 1980వ దశకాల్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి జపాన్కు అడ్డుకట్ట వేయడానికి ఈ అమెరికా చైనాను పైకి లేపడం మొదలుపెట్టింది. చూడండి, ఇక జపాన్ సంస్థలకు పోటీగా అమెరికా చైనాలో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించింది. ఆ విధంగా ప్రారంభమైనటువంటి ఈ ఆర్థిక యుద్ధం 2020 నాటికి 8,000 అమెరికన్ కంపెనీలు చైనాలో పెట్టుబడులు పెట్టాయి. 8,000 కంపెనీలు. ఫలితంగా ఏంటంటే 100 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు అమెరికా నుంచి చైనాకి అయితే వచ్చేసినాయి. కోట్లాది మంది చైనీయులకు ఉద్యోగ అలాగే ఉపాధి అవకాశాలు దొరికినాయన్నమాట. అయితే ఇక్కడే ఒక లిటిగేషన్ అనేది ఉండదన్నమాట. అదేంటయ్యా అంటే 1976లో పెట్టుబడుల పైన అమెరికా అలాగే చైనాలకు మధ్యన ఒక ఒప్పందం అయితే కుదిరింది. ఇంతకు అదేంటయ్యా అంటే వివిధ ఉత్పత్తులను చైనాలో తయారు చేసి ఇతర దేశాలకు అమ్మేటటువంటి హక్కు పూర్తిగా అమెరికాకే ఉంటుందన్నమాట. ఇక ఆ లాభాలు వస్తాయి కదా, ఆ వచ్చినటువంటి లాభాల్లో అమెరికాకు 80% పోతే మిగిలినటువంటి 20% చైనాకైతే ఇవ్వాలన్నమాట. ఇది ఆ ఒప్పందం. సరే, ఇకపోతే 1976 నుంచి అమెరికా సంస్థలన్నీ కూడా వేగంగా వచ్చి చైనాలో వాలిపోయినాయి. ఇక పెద్ద సంఖ్యలో వివిధ ఉత్పత్తులన్నింటినీ కూడా తయారు చేసి వాటిల్ని ప్రపంచ దేశాలకు తక్కువ ధరలకు అమ్మడం ప్రారంభించాయి. దీని ద్వారా ఏంటంటే అటు అమెరికాతో పాటు ఇటు చైనా కూడా భారీగా లాభపడింది. ఎందుకంటే డబ్బులు ఖర్చులే, వాళ్ళంతా వచ్చి పెట్టుబడులు పెడితే వాళ్ళకందరికీ ఉద్యోగాలు ఉపాధి అంతా కూడా దొరికా. పైగా ఏంటంటే వచ్చిన ఆదాయంలో 20% వీళ్ళకి ఇచ్చాయి. ఇంకేమన్నది? పెట్టుబడి లేని వ్యాపారం కదా. అయితే ఇక్కడే చైనా ఒక దురాలోచన అయితే చేసింది. అదేంటయ్యా అంటే తమ దేశంలో పెట్టుబడులు పెట్టేటువంటి అమెరికా సంస్థలకు కావలసినటువంటి రా మెటీరియల్ను అంతకంటే ముఖ్యమైనటువంటి రేర్ ఎర్త్ మినరల్స్ను తమ చెప్పు చేతల్లో పెట్టుకుంటే ఇక అమెరికన్ సంస్థల్లో వచ్చేటటువంటి లాభాల్లో అధిక శాతం మేమే తీసుకోవచ్చు కదా అని చెప్పేసి చైనా అయితే ఆలోచన చేస్తుందన్నమాట. అనుకున్నట్టుగానే ప్రపంచంలోని 80% రేర్ ఎర్త్ మినరల్స్ మీద పట్టు బిగించింది చైనా. అంటే ఇప్పటి వరకు వెలికి తీసేటువంటి రేర్ ఎర్త్ మినరల్స్ లో 80% వాటాను చైనానే కలిగి ఉండదన్నమాట. అందుకే అమెరికా కూడా చైనాకు భయపడాల్సి అయితే వచ్చింది. అందుకే డొనాల్డ్ ట్రంప్ చైనా మీద విధించినటువంటి 400% పన్నుల్లో 34% తగ్గించేశాడు. ఎందుకంటే అవసరం అట్టాడిది. ఇంకా భూమి నుంచి వెలికి తీయనటువంటి రేర్ ఎర్త్ మినరల్స్ చాలానే ఉన్నాయి. ఇప్పుడు వాటి మీద పట్టు బిగించడానికి ఒక పక్క చైనా, మరొక పక్క అమెరికా రెండు కూడా తీవ్ర స్థాయిలో కొట్లాడుకుంటున్నాయన్నమాట. మధ్యలో మనకు మాత్రం ఇది మంచి లాభసాటి బేరంగా కనపడుతుంది. అది కూడా చెప్తా ఎందుకనేది కూడా. అయితే అసలు ఈ రేర్ ఎర్త్ మినరల్స్ అంటే ఏంటి, వాటి ఉపయోగాలు ఏంటో ఒక 2 ముక్కల్లో చెప్పే ప్రయత్నం చేస్తా. రేర్ ఎర్త్ మినరల్స్ అంటే ఆధునిక సాంకేతికత అలాగే ఎలక్ట్రానిక్స్ అలాగే గ్రీన్ ఎనర్జీ పరికరాల్లో కీలక పాత్ర పోషించేటటువంటి 17 అరుదైనటువంటి లోహాల సమూహం అన్నమాట. ఏది రేర్ ఎర్త్ మినరల్స్ అంటే? ఇవి లాంథనైడ్లు, స్కాండియం అలాగే ఎట్రియంలను కలిగి ఉండి బాస్తనాసైట్, మోనోజైట్ వంటి ఖనిజాల నుంచి లభిస్తాయన్నమాట. వీటిలో ముఖ్యంగా లాంతనం, సెరియం, నియోడేమియం, ప్రెసియోడేమియం అత్యంత విలువైనటువంటి ఖనిజాలు. ఈ లోహాలను ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాలు అలాగే స్మార్ట్ ఫోన్లు, ఎంఆర్ఐ మిషన్లు, శాశ్వత అయస్కాంతాలు, శాటిలైట్లు, యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు, సెమీ కండక్టర్ చిప్స్ అలాగే రక్షణ రంగ పరికరాల్లో వాడతారన్నమాట. అంటే ఈ రేర్ ఎర్త్ మినరల్స్ ఎంత ముఖ్యమైనటియో దీన్ని బట్టి మీకే అర్థమై ఉంటుంది. అర్థమవుతుందా? భారత్ దగ్గర ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఖనిజ నిల్వలు అయితే ఉన్నాయి. మన సముద్ర తీర ప్రాంతాల్లోనూ అలాగే జమ్మూ ప్రాంతంలోనూ రాజస్థాన్లోనూ ఇవంతా కూడా పుష్కలంగా దొరుకుతాయన్నమాట. కానీ మన దగ్గర ఉన్నటువంటి సమస్యల్లో ఏంటంటే భూమిలోంచి ఖనిజాన్ని బయటికి తీయడం మన వాళ్ళకి తెలుసు, కానీ దాన్ని మెటల్ గా ఆ పైన హైటెక్ మ్యాగ్నెట్ గా మార్చేటటువంటి సాంకేతికత మన దగ్గర తక్కువగా ఉండదు. అంటే అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ అవసరం ఉండదన్నమాట. అందుకోసమే ఏమి చేయాలా అని మనం ఆలోచన చేస్తా ఉంటే అదే సమయంలో మనకు అయాచిత వరం లాగా ఫ్యాక్స్ సిలికా వచ్చేసిందనమాట. ఇక్కడ ఫ్యాక్స్ సిలికా అంటే సెమీ కండక్టర్లు,
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాగే కీలకమైనటువంటి ఖనిజాల సరఫరా గొలుసును సురక్షితం చేయడానికి అమెరికా నేతృత్వంలో ఏర్పడినటువంటి 9 దేశాల అంతర్జాతీయ కూటమి అన్నమాట. ఈ కూటమి మన డిసెంబర్లో ప్రారంభమైంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీ కండక్టర్ చిప్స్ తయారీకి అవసరమైనటువంటి సామాగ్రి సరఫరాలలో అంతరాయాలను నివారించడం కోసం అలాగే చైనా పైన ఆధారపడ్డాన్ని తగ్గించుకోవడం కోసం ఈ ఫ్యాక్స్ సిలికా కూటమిని అయితే ఏర్పాటు చేశారు. ఈ కూటమిలో మొత్తంగా 9 దేశాలు ఉన్నాయి. అవి వచ్చేసి అమెరికా, జపాను, దక్షిణ కొరియా, సింగపూరు, నెదర్లాండ్స్, యునైటెడ్ కింగ్డమ్, ఇజ్రాయెల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అలాగే ఆస్ట్రేలియా దేశాలన్నమాట. చూడండి, ప్రతిదీ కూడా దేనికే తీసిపోదు అలాంటి దేశాలన్నమాట. అయితే ఈ కూటమిలో మన భారత్ కూడా చేరిపోయింది. చూడండి ఎంత అద్భుతమైన విషయం. అంతేకాకుండా అమెరికా రాయబారి సమక్షంలో మన దేశ ప్రతినిధులు ఈ విషయం పైన సంతకాలు కూడా చేశారు. ఇది ఖనిజ వెలికితీత నుంచి చిప్ తయారీ అలాగే ఏఐ మోడల్స్ వరకు మొత్తం సాంకేతిక వ్యవస్థను సురక్షితం చేయడానికి పనిచేస్తుందన్నమాట. అంటే ఇకపైన భవిష్యత్తులో మనం ఈ రేర్ ఎర్త్ మినరల్స్ కోసం అలాగే సెమీ కండక్టర్ చిప్స్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం అలాగే ఇతర ఉత్పత్తుల కోసం మనం చైనా పైన ఆధారపడాల్సినటువంటి అవసరం అయితే లేనే లేదు. మనకు కావాల్సినటువంటి టెక్నాలజీ మొత్తం అమెరికా, ఇజ్రాయెల్, బ్రిటన్ దేశాలు ఇస్తాయన్నమాట. ఇక ఆ టెక్నాలజీని ఉపయోగించి మనము మన దేశంలో ఉన్నటువంటి మన దగ్గర ఉన్నటువంటి ఈ రేర్ ఎర్త్ మినరల్స్ను అలాగే ఇతర ఖనిజాలను మైనింగ్ చేసి ప్రాసెసింగ్ చేసి వాటితో వివిధ అత్యాధునికమైనటువంటి ఉత్పత్తులను తయారు చేస్తాం అనమాట. ఎంతటి శుభవార్త చూడండి. ఇది ఫలితంగా ఏంటంటే ఇక పైన బీజింగ్ పైన ఆధారపడే అగత్యం లేకపోగా ఇప్పుడు మన నవభారత్ అదే బీజింగ్ కు సవాల్ విసురుతుంది. ఎట్లా న్యూస్ అదిరిపోయింది కదా మిత్రులారా, చూశారు కదా. ఇది కేవలం ఒక ఒప్పందం మాత్రమే కాదు, అగ్రరాజ్యమైనటువంటి అమెరికాతో కలిసి భారత వేస్తున్నటువంటి ఒక వ్యూహాత్మకమైనటువంటి అడుగు. ఇప్పటి వరకు మేమే నెంబర్ 1 అని విర్రవేగినటువంటి చైనాకు ఇప్పుడు మన భారతీయ సత్తా ఏంటో చూపేటటువంటి సమయం అయితే వచ్చేసింది. మన దగ్గర వనరులు అయితే ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచ స్థాయి సాంకేతికత కూడా తోడైంది. ఇకపైన గ్లోబల్ మార్కెట్లో భారత జెండా రెపరెపలాడడం ఖాయం అన్నమాట. ఈ అద్భుతమైనటువంటి మార్పు పైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అలాగే ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన న్యూస్ అఖండ. ఇంకా గనక మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే మన మిత్రులకందరూ కూడా షేర్ చేయండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతా కీ జై.